హాయ్ అండి, నమస్తే. నా పేరు శ్రావణి. వెల్కమ్ టు మై కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈరోజు వీడియోలో హోమ్ మేడ్ గీని ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా పాలు కాచుకోవడానికి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని 1 లీటర్ పాలు వరకు ఇందులో పోసుకోండి. ఇప్పుడు ఇవి 2 సార్లు పొంగొచ్చేంత వరకు మరగబెట్టుకోండి. ఇప్పుడు ఈ పాలు బాగా చల్లార్చిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 2 to 3 అవర్స్ పెట్టిన తర్వాత ఇలాగా థిక్గా మేగడ ఫామ్ అవుతుందండి. ఇది ఒక డ్రై అండ్ క్లీన్ కంటైనర్లో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకోండి. మీకు నెయ్యి ఎంత కావాలో అంత మేగడ వరకు స్టోర్ చేసుకొని పెట్టుకోండి. నేను ఇది స్టోర్ చేయడానికి 14 days పట్టిందండి. ఇప్పుడు ఈ మేగడ అంతటిని ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని నిండుగా నీళ్లు పోసుకొని ఇలా మజ్జిగ కవంతో బాగా చిలుకుతూ ఉండాలి. మీరు ఈ ప్రాసెస్ అంతటిని మిక్సీ జార్లో కూడా చేయొచ్చండి. బట్ మిక్సీ జార్లో చేస్తే మిక్సీ జార్ రన్ అవుతున్నప్పుడు హీట్ జనరేట్ అవుతుంది కదా, ఆ హీట్ వల్ల వెన్న ఎక్కువ రాదండి. సో మనం ఇలా కవంతో చిలుక్కుంటే మనకి వెన్న ఎక్కువ వస్తుందండి. చూడండి, ఇంకా వెన్న రాలేదు, ఇంకాసేపు చిలుక్కోవాలి. ఇలా చిలుక్కున్న తర్వాత మజ్జిగ వెన్న సెపరేట్ అయిపోతుంది పూర్తిగా. ఇప్పుడు ఇందులోకి కొన్ని ఐస్ ముక్కలు వేసుకోండి. ఐస్ ముక్కలు వేయడం వల్ల మనం వెన్న తీసేటప్పుడు మన చేతులకి వెన్న అంటుకోదనమాట. ఇలా వెన్న కొంచెం కొంచెంగా చేతిలోకి తీసుకుంటూ తీసేటప్పుడు ఇలా ట్యాప్ చేస్తూ తీయండి. వెన్నలో ఏదైనా మజ్జిగ ఉండిపోతే పోతుందన్నమాట. ఇలా వెన్నంతా తీసిన తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఇలా నీళ్లు ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు 2-3 సార్లు బాగా కడుక్కోండి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా ప్రెస్ చేస్తూ క్లీన్ చేసుకోండి. ఇందులో ఇంకా ఏమన్నా మజ్జిగ ఉండిపోతే బయటకు వచ్చేస్తుందండి. ఇలాగా వెన్ననంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇది డైరెక్ట్గా స్టవ్ పై పెట్టేయండి. ఈ నెయ్యి చేసుకున్న ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. చూడండి, వెన్న కరగడం స్టార్ట్ అయింది. ఇలాగా మొత్తం వెన్నంతా కరిగిపోయేంత వరకు మరిగించుకున్న తర్వాత ఇలా నురుగులా వస్తుందండి. ఈ నురుగు కూడా పోయేంత వరకు బాగా మరిగించుకోండి. ఈ నెయ్యి ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలండి. ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే నెయ్యి అంతా మాడు వాసన వస్తుంది. ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు నెయ్యిని బాగా మరిగించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నెయ్యిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా పూర్తిగా చల్లారిన నెయ్యిని ఒక గిన్నెలోకి తీసుకొని ఫిల్టర్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా కడాయికి నెయ్యి అంటుకొని ఉంటుంది కదండి, అది స్పాచులాతో ఇలా మొత్తం కొంచెం కొంచెంగా తీసుకొని ఫిల్టర్లోకి వేసుకొని నెయ్యి అంతా ఫిల్టర్ చేసుకొని పెట్టుకోండి. చూడండి, ఇది నియర్లీ 350 to 400 ml నెయ్యి అండి. ఇలా ఇంట్లోనే మనం నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఇది చాలా హెల్దీ నెయ్యి అనమాట. బయట ఏ కెమికల్స్ కలుపుతారో మనకు తెలియదు. ఇలా ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా మంచిది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.